హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకొని నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినడానికి నీ సన్నిధికి వచ్చుంటున్నాను. నీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా నా జీవితంలో మీ కార్యాన్ని జరిగించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నా మనోనేత్రాలను తెరవమని వాక్యంలోని సత్యాలను గ్రహించడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. దేనిని గూర్చియు చింతపడకుడి, హల్లెలూయా, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. హలో సార్, ఆ ఒక్క పాట చదవండి. దేని గురించి? దేనిని గూర్చియు చింతపడకుడి. అందరు చెప్పండి. దేనిని గూర్చియు చింతపడకుడి. పక్కన వ్యక్తి చెప్పండి. దేనిని గూర్చియు చింతపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడొద్దండి. ఆలోచనలు వస్తుంటాయి మనుషులకు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ అనుకుంటే మీ ఆలోచన అంతా ఇటు సైడ్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, బాడీలీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏవో ఆలోచనలు కూడా వస్తుంటాయి. అర్థమైందా? ఎందుకంటే ఆలోచనలు అనేవి నువ్వు స్వీకరిస్తుంటే అవి వస్తుంటాయి. అవి సిగ్నల్స్, అవి ఆలోచనలు మైండ్లోకి సిగ్నల్స్. కొన్నిసార్లు ఏమవుతుంది, నిన్న ఏం జరిగిందో, మొన్న ఏం జరిగిందో, లేకపోతే రేపు ఏం చేయాలో అనే ఆలోచనలతో కొందరు ఉంటారు. అర్థమవుతుందా? సో మైండ్లో ప్రాసెసింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. రైట్? అర్థమవుతుందా? మైండ్లో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు చాలా ఇష్టమైన వ్యక్తులను, మనం మిస్ అవుతున్న వ్యక్తులను గుర్తు చేసుకుంటుంటారు. కొన్నిసార్లు కాలేజ్ సండే అయినప్పటికీ కొన్నిసార్లు కొందరికి కాలేజ్ గుర్తొస్తుంది, కాలేజ్ క్యాంటీన్ గుర్తొస్తుంటుంది కొందరికి కదా. కొందరికేమో ఏమంటారు స్కూల్స్ గుర్తొస్తుంటాయి. కొందరికి నా కార్ ఏమైందో అదే ఒక ఆలోచన ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సమయంలో ఏదో ఒక ఆలోచన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఆ ఆలోచన మీద, ఏ ఆలోచన మీద అయితే నువ్వు ఎక్కువసేపు గడుపుతూ ఉంటావో, ఎక్కువ దేన్నైతే ఎంటర్టైన్ చేస్తుంటావో దాన్నే మనం మెడిటేషన్ అంటాం. మెడిటేషన్ అంటే థింకింగ్ అండ్ రీథింకింగ్ వాట్ యువర్ ఆల్రెడీ థింకింగ్. ముందే ఆలోచిస్తున్నావు, దాన్నే పదే పదే ఆలోచిస్తూనే ఉంటావు. అది నా డెఫినేషన్ బ్రదర్. మనం అదే పనిగా అదే ఆలోచిస్తూ ఉంటే దాన్ని మెడిటేషన్ అంటాం. ఈ మెడిటేషనే ఒకవేళ నీకు బాధ కలిగించే విధంగా, ఒకవేళ నీ మనసులో ఆందోళన కలిగే విధంగా, అది నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం దాన్ని వదిలిపెట్టవు, అదే వినకుండా అదే ఆలోచిస్తుంటావు. దాన్ని ఏమంటారంటే చింత చేయడం అంటారు. ఆమేన్. మెడిటేషన్ పాజిటివ్గా ఆలోచిస్తే అది మెడిటేషన్. నెగటివ్గా నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను దుఃఖపెడుతూ, నిన్ను ఆందోళనలోకి తీసుకెళ్తూ, నీకు ఏ ఆలోచనలు అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో దాన్నే చింతించటం అంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు ఏ విషయంలో కూడా చింతపడొద్దు. హల్లెలూయా, చింతించొద్దు అంటున్నాడు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ అంటాడు. ఫ్రెట్ నాట్ అంటాడు. ఫ్రెట్ నాట్ అన్నా బీ కేర్ఫుల్ అయినా ఒకే పదం. ఐ మీన్ ఇక్కడ వాడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే మెరిమ్నో అంటే టు టేక్ థాట్. అంటే నీకు ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన నువ్వు స్వీకరిస్తున్నావు, టు టేక్ థాట్. సెకండ్ ఇంకొకటి ఏంటంటే టు బీ యాంగ్షియస్ అబౌట్. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచనను తీసుకుంటావో నీ లోపల అలజడి మొదలవుతుంది. యుల్ బికమ్ మోర్ యాంగ్షియస్. ఏమవుతుందో ఆందోళన చెందుతూ ఉంటావు. అందుకే ఏమంటున్నాడు దీన్ని, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. అంటే నిన్ను గురించి నువ్వు ఎక్కువగా కేర్ తీసుకోవద్దు. అంటే కేర్ అంటే మామూలు కేర్ కాదు, ఇది దీన్ని పదే పదే ఆలోచించేదన్నమాట. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు అటువంటి ఆలోచనలోకి వెళ్తావో నువ్వు సాధారణంగా మనుషులు నార్మల్గా బ్రతకాల్సిన జీవితం నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఎస్ ఆర్ నో? అందరూ బాగుంటారు, నువ్వు ఒక్కనివి డల్గా కూర్చొని ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. ఆమేన్, ఆమేన్.
యేసు ప్రభు చెప్తున్న మాటలు. చింతించటం వలన నీ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలవా? చింతించడం వలన ఏమీ జరగదు. ఇంకా చెప్పాలంటే నువ్వు చింతించడం వలన నీకున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రిఫ్యూజ్ టు వరీ. అందరు చెప్పండి, రిఫ్యూజ్ టు వరీ. Refuse to I worry. refuse to worry. I refuse I to refuse to worry. worry about my finances. I refuse to worry about my I finances. refuse to worry about my health. I refuse to worry about my health. బ్రదర్, మరి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా బ్రదర్ అని అనే వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫస్ట్ వరీ కాకండి. ఆరోగ్యం బాగాలేదా? వరీ కాకండి. నువ్వు ఎంత వరీ అవుతుంటావో అది ఇంకా వర్స్ట్గా తయారవుతుంటుంది. ఆమేన్. ఆమేన్. ఓకే. కొందరు ఏమనుకుంటారంటే నేను ఎక్కువ ఆలోచించకపోతే దేవుడు ఏం చేయడమో ఈ విషయాల గురించి. కొందరు చూసారా, ప్రార్థన, కన్నీటి ప్రార్థన అంటారు. కన్నీటి ప్రార్థనలో ఇంకా ఇదే ఆలోచించి ఆలోచించి గుక్కపట్టి ఏడుస్తుంటారు. అంటే నేను ప్రార్థన తప్పనను, ప్రార్థించే విధంగా ప్రార్థించకుండా జరిగిన విషయాలనే ఆలోచించి ఆలోచించి ఏడ్చుకుంటుంటారు కొందరు. అది తప్పు. అర్థమవుతుందా? అంటే నువ్వు పేరుకు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు? చింత చేస్తున్నావు. ప్రార్థనలో నువ్వు చింతిస్తున్నావు అంటే ఆ ప్రార్థన పనిచేస్తుందా? కొన్నిసార్లు మనసు బాగుండదు, కళ్ళు మూసుకొని రీ ఖమస కథ నా పఖస ప్రార్థన, ఆ ప్రార్థన పనిచేస్తుందా? పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తాయి అవి? ఫస్ట్ నువ్వు యూ షుడ్ స్టాప్ వరీయింగ్. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే చింతించడం ఆపితే అప్పుడే ప్రార్థన పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే చింతించడం మొదలు పెడతావో దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పనిచేయకుండా నువ్వే ఆపేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ఉన్నాయనుకో చింతించే విషయంలో, యేసు ప్రభువు ఏమంటున్నాడు? మీరు చింతించొద్దండి అన్నాడు. మీరు చింతించడం వలన ఒక మూరెడు ఏమన్నా ఎక్కువైతారా అన్నాడు. ఒకవేళ చింతించడంలో ఏదైనా లాభం ఉందనుకోండి, అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు? నిశ్చయముగా మీరు చింతించవలెను, మరలా చెప్పుదును మీరు చింతించండి అనేవాడు కదా. కానీ అట్లా రాయలే. హల్లెలూయా. అదే మరలా చెబుతున్న ఆనందించన్నాడు. ఇక్కడేమో ఒకవేళ ఇదే చింతించడం వల్ల నీకు ఏదైనా ఉపయోగం జరిగితే యేసు ప్రభువు ఏమంటాడు? చింతించుడి, నిశ్చయముగా చెబుతున్నాను మీరు చింతించుడి, మీరు చింతించి ప్రార్థన చేయండి, చింతించండి, మరలా చెబుతున్న చింతించండి అనేవాడు. కానీ అనటంలే కదా. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6:31-32 చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నాడు, అందరూ ఎక్కువగా ఆలోచించే విషయాలు ఇవే. తినడము, తాగడము, ఇండ్లు కదా, కూడు గూడు గుడ్డ అంటారు. ఈ యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుదుము అని ఏమీ పెద్దగా పట్టించుకోద్దండి. ఎందుకంటే అన్యజనులు అదే ఆలోచిస్తారు, మనం అన్యజనులం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చింతించొద్దండి. చింత అంటే దాని గురించి ఇక ఆందోళన చెందడం. మా క్లాస్లో అందరూ మంచి మంచి బట్టలు ఉన్నాయి, నాకేం మంచి బట్టలు లేవు. ఉన్నారా? ఎప్పుడన్నా ఆలోచిస్తారా? అట్లా ఆలోచిస్తుంటారు. అందరూ మంచి మంచి ఉన్నాయి, మాకు లేదు. కొందరు అబ్బాయిలు అయితే అందరికీ బైకులు ఉన్నాయి, నాకు బైక్ లేదు. చింతించడం అది కదా. చింతించొద్దు అంటున్నారు. అన్యజనులకు ఇట్లాంటి విషయాల గురించి అన్యజనులు ఇదే ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు 32వ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి తెలుసు. అందుకే మీరు ఎక్కువగా మీ ఛాలెంజెస్, మీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొందరు ఏం చేస్తారంటే ఆలోచించి 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 ఎవరైనా ప్రశ్న అడిగారనుకో, నిన్నటి దినం ఎట్లా జరిగింది? నిన్న బ్యాడ్ ఎందుకు అంటే చాలా ఆందోళన ఉండింది. సరే పోన్లే, రేపు ఎట్లా జరగబోతుంది? ఏమో భయం అవుతుంది. ఎందుకు? నిన్న గురించి బాధపడుతుంటారు, చింత అయిపోయింది అని బాధపడుతుంటారు. రేపటి గురించి గ్యారంటీ లేదు, ఏం జరుగుతుందని భయపడుతుంటారు. ఈ రెండిటి నడుమ ఈరోజు సంతోషంగా బ్రతకలేరు. ఎస్ ఆర్ నో? నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఏమవుతుందో అని భయం. ఈరోజు ఈ రెండిటి గురించి ఆలోచించి ఉన్న సంతోషం కూడా ఉండదు.
అందుకే మనము దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా వి మస్ట్ రెఫ్యూజ్ వరీ. అందరూ చెప్పండి, రెఫ్యూజ్ వరీ, రిఫ్యూజ్ వరీ, రెఫ్యూజ్ వరీ, రిఫ్యూజ్ ఐ వరీ, రెఫ్యూజ్ ఫియర్. ఐ రిఫ్యూజ్ ఫియర్. మీరు వరీ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆందోళనలోనే ఫియర్ కూడా వచ్చేస్తుంది. మెల్లమెల్లగా అన్ని నెగటివ్ థింగ్స్ వచ్చేస్తాయి. ఆల్ నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఫ్యాక్టర్స్ అన్ని లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలా? యూ షుడ్ నాట్ అలౌ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమైతే తెలుసా, కొందరు ఏజ్ వచ్చిన తర్వాత నిద్రపోయినారమ్మా, యాడ బాబు నాకు నిద్ర పట్టదు. ఎందుకు? రాత్రి అంతా ఇంకా ఆలోచిస్తుంటే అన్ని ఆలోచనలు నిద్ర కూడా పట్టదు కొందరికి. ఎందుకు? ఆలోచించి ఆలోచించి డాక్టర్లు లోకంలో ఏం చేస్తారు, దానికి ఒక పేరు పెట్టేస్తారు, దానికి ఒక రోగం అంటారు. కాదు, చింత బంద్ చేశారంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 127వ కీర్తన చూడండి, 2వ వచనము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే కష్టపడకూడదు, కష్టపడవచ్చు. కానీ కొందరు ఏం చేస్తారు, వాళ్ళ జీవితం అంతా డబ్బులకు పరిగెత్తుతూనే ఉంటారు. ఒకసారి ఒక కార్టూన్ చూశాను. ఒక కుక్క మీద ఒకరు కూర్చో ఉంటారు. అది కార్టూన్లో ఇంకొక వ్యక్తి. ఆ కుక్క వీళ్ళని లాగాలన్నమాట. కుక్క ఎక్కడికి కదలదు. అది వీళ్ళు ఏం చేస్తారు, తెలివిగా ఒక ఎముకను తగిలిస్తారు ముందుకు. ఆ కుక్క ఆ ఎముకను చూసుకుంటూ పరిగెత్తుతుంటుంది. వీళ్ళు కూడా ప్రయాణం చేస్తుంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే మనుషులు ఎలా పరిగెత్తుతుంటారంటే, లోకంలో ఏదో సాధించాలా, ఏదో పొందుకోవాలా, అది అందదు, ఇది అయ్యేది కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి మాట ఇది. తన ప్రియులు నిద్రించుచుండగా వారి అకౌంట్లలో డబ్బులు పడుతుంటాయి. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఏమి కావాలో అవి సమకూర్చబడుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారు, వేకువ జామునే లేచి పొద్దున్నే లేస్తారు, ఉద్యోగాలు పోతారు, పొద్దున్నే లేస్తారు, వంటలు చేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు, కష్టపడతారు, రాత్రి వరకు ఉండి పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థము. ఎందుకు? నీ శరీరం అంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు పని చేస్తూ 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 ఉండి నువ్వు ఏం తిన్నా కూడా అది వ్యర్థమే. అది కాదు దేవుడు కోరుకుంటున్న జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. ప్రియులు అంటే ఎవరు? దేవునికి ప్రియులు అంటే ఎవరు? మనమే. దేవుని వాక్యాన్ని ప్రేమించే ఇశ్రాయేలీయులు ప్రియులు అంటారా? ఇంకెవరు ప్రియులు అంటే? మనమే. యేసుక్రీస్తుని ఎవరు అంగీకరించారో వాళ్ళందరినీ దేవుడు వాళ్ళను ప్రియులుగా స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని గురించి దేవుడు 2 చోట్ల చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆమేన్. మొదటిసారి ఆ యోర్దాను నదిలో బాప్తిస్మప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తాడు. హల్లెలూయా, దట్ ఈస్ ది లోయెస్ట్ పొజిషన్. ఇంకొకటి రూపాంతరపు కొండ మీద కూడా యేసు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు. హైయెస్ట్ పాయింట్లో, లోయెస్ట్ పాయింట్లో, భూమి మీద రెండిట్లో కూడా ఈయన నా ప్రియ కుమారుడని దేవుడు డిక్లేర్ చేస్తుండు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదే మాట ఇంగ్లీష్లో నేను హైలైట్ చేసి చదవండి. He hath made us accepted in his beloved. Accepted in his beloved. B క్యాపిటల్ ఉందా, స్మాల్ ఉందా? క్యాపిటల్ బి. ఎవరు ఈ క్యాపిటల్ బి? బిలవెడ్. ఎవరు? యేసు ప్రభు. యేసు క్రీస్తు ప్రియ కుమారుడు. ఆ ప్రియ కుమారుని వలన, అంటే ఆయనను ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవునికి ప్రియమైన కుమారులం అయిపోయినాం. హల్లెలూయా, He has accepted us in the beloved. I am accepted in the beloved. హల్లెలూయా, దేవుడు నన్ను స్వీకరించుంటున్నాడు తన యొక్క ప్రియునిగా. ఆమేన్, ఆమేన్. అట్లా 121వ కీర్తన 3-4 చూద్దాం. ఆయన నీ పాదము త్రుటిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. బాగా గమనించండి, నిన్ను కాపాడువాడు కునకడు.
కదా, నీ పాదానికి ఏమి కలగదు, అంటే నీకు యాక్సిడెంట్ జరగదు, ఏం జరగదు. నిన్ను కాపాడడానికి ఆయన మేల్కొనే ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. మరి మనం ఏం చేయాలా? ఒకవేళ ఏదైనా భయంకరమైనటువంటి న్యూస్ విన్నా, భయంకరమైన పరిస్థితులు విన్నా రాత్రంతా కూర్చొని మేల్కోవడం కాదు. ఏం చేయాలా? తండ్రి నీకు స్తోత్రం నాయనా, నువ్వు అసలు నిద్రపోవు, నువ్వు నన్ను కాపాడుతున్న దేవుడివి. కాబట్టి రెండవది, నువ్వు నన్ను నీ యొక్క ప్రియునిగా స్వీకరించుంటున్నావు. మాకు నిద్రనిచ్చేది నువ్వే, నిద్రపోతున్నప్పుడు మమ్మల్ని మాకు పోషించేది కూడా నువ్వే. కాబట్టి మా యొక్క చింత ఏమున్నా నీకే ఇచ్చేస్తాం, మేము మంచిగా నిద్రపోతాము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదన్నమాట. అంటే మనము నిశ్చింతగా జీవించాలి. హల్లెలూయా, ఏ ఆందోళన లేకుండా రాత్రి మంచిగా నిద్రపోవాలి. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. యేసుక్రీస్తు ఆల్రెడీ మన గురించి చింతిస్తున్నాడంట. చింతించడం అంటే ఆయన కూర్చొని ఓ అని డల్గున్నాడా? కాదు. యేసు ప్రభు బాధతో చింతించడం లేదు. బాగా అర్థం చేసుకోండి. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు ఆల్రెడీ. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వరీ కావటం లేదు. హీఈస్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ యూ. థింకింగ్ ఈజ్ డిఫరెంట్, వరీయింగ్ ఈజ్ డిఫరెంట్. ఆమేన్, ఆమేన్. దాన్ని వీళ్ళు తెలుగులో అట్లా చింతించుతున్నాడు అంటే అందరూ ఏమనుకుంటారు, యేసు ప్రభు కూడా బాధలు పెట్టుకొని, అందరు బాధలు పెట్టుకొని చింతిస్తున్నాడు. కాదు, ఆయనకు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడు, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఆల్రెడీ నిన్ను గురించి ఆయన చూసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీకి చిన్న కొడుకున్నాడు, వానికి డైపర్లు, వానికి సంబంధించిన అన్నీ కూడా ఎవరు పెట్టుకొస్తారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఇద్దరు పెట్టుకొస్తారు చిన్న పిల్లనికి. వాడే లేచి నా డైపర్ నేనే, నావన్నీ నేనే పెట్టుకొని వస్తా అంటే ఎట్లుంటుంది? అర్థమవుతుందా? అంటే అవసరం లేదు. సంబడి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అర్థమవుతుందా? ఒక క్రిస్టియన్ ఆ రకంగా ఆలోచించాలి. ఐఎమ్ ఏ స్మాల్ గాయ్, ఐఎమ్ ఏ స్మాల్ చైల్డ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను చింతించాల్సిన అవసరం లేదు. వాడేం చింతిస్తాడా? వాడేం చింతించాడు. వాడికి ఆకలి అయితే అంటాడు, పాలు పోస్తాడు, అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి వాళ్ళ నాయనకి ఎంత జీతం వస్తుందో తెలియదు, వాళ్ళ అమ్మకి ఏమొస్తుందో తెలియదు. వాడు నిశ్చింతగా ఉంటాడు. వాడికి టైం టు టైం మనకి పెడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది నిశ్చింతగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, ఏ న్యూస్ వచ్చినా, ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరిగినా, ఏ ఇన్సిడెంట్స్ వచ్చినా ఫస్ట్ ఏం చేస్తారంటే మీకుండేటువంటి ఆందోళన, మీకుండే ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేయండి. ఎందుకంటే ఆయన మీ గురించి ఆల్రెడీ ఆలోచిస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఎంతో కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకోండి. బాగా పాటలు పాడడం, దేవుని స్తుతించడం చేయండి. ఏం బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, పౌలు శీలాలు ఏం చేశారు, ఒక వ్యక్తి నుంచి, ఒక లేడీ నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. సోదే చెప్తున్న నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టారు. దయ్యాన్ని వెళ్ళగొట్టేసరికి వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, వీళ్ళిద్దరిని బాగా కొట్టి జైల్లో వేసేశారు. రక్తం గారుతుంది. చిన్న జైలు అంటే వాళ్ళు ఉన్నది చిన్న రూమ్. వాళ్ళకి బెడీలు వేశారు, అన్నీ రక్తాలు గారుతున్నాయి, బాగా కొట్టారు. ఆ గోడలు పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే చూడండి, అపోస్తుల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. హల్లెలూయా. ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు వింటున్నారు. ఒక గోడ రూమ్ నుంచి ఇంకో రూమ్కు అసలు వినిపించదు. ఎందుకు? గోడలు బాగా గట్టిగా ఉంటాయి. జైలు అంటే చిన్నది కాదు, బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ ఎవడు తప్పించుకోపోకూడదు అనేది ఉంటుంది. అయితే వీళ్ళేం చేస్తున్నారంట, మధ్యరాత్రి అయిందంట. మధ్యరాత్రి అయినప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, మధ్యరాత్రిలో ఇంకా ఇన్ని దెబ్బలు తగిలినా ఇంకా పండుకుందాం అనుకున్నారా? లేదు, వాళ్ళు మొట్టమొదట ప్రార్థన చేసుకున్నారంట, పాటలు పాడుతున్నారు, గట్టిగా పాటలు పాడడం మొదలు పెట్టినారంట. ఎంత గట్టిగా పాడుతున్నారు, మొత్తం ఖైదీలకు అందరికి వినిపిస్తున్నట్టు. ఎవర్రా రాత్రిపూట పాటలు పాడుతున్నారు? అందరికి వినపడింది, వాళ్ళు పాడేది అందరికీ వినిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను,
చెరసాల పునాదులు అదరెను. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగింది? మహాభూకంపం భూకంపం వచ్చి ఆ చెరసాల, వీళ్ళని వేసిన చెరసాల పునాదులే కదిలిపోయినాయి. నేను రీసెంట్గా మనం పర్సెక్యూషన్ అనే మెసేజ్ పెట్టాం. అంటే సంఘము హింసింపబడే దాని గురించి పెట్టాం. పెడితే ఒక ఆయన, సార్ మీరేమో ఇతర మతాలను గురించి మీరు అనకు అంటున్నారు, మేమేమనకుండా సువార్త చేసుకుంటున్నాం, మా మీద ఎగిరి తంతున్నారు సార్ అని పెట్టిండు ఒక మెసేజ్. నాకు నిజంగా బాధ అనిపించింది. కానీ నేను ఒకటి చెప్తాను, పౌలు శీలాలు కూడా మంచి పనే కదా చేసింది. మంచి పనే చేశారు వాళ్ళు. మంచి పని చేస్తే ఏమైంది? వాళ్ళను జైల్లో వేశారు, వాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వాళ్ళు గమనున్నారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థించినారు. అబ్బా నీకెక్కడ దెబ్బ, నాకెక్కడ దెబ్బ అనుకున్నారా? లేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏముంది? దేవుని మీద ఉంది. హల్లెలూయా. దే వర్ వర్షిపింగ్. మధ్యరాత్రి వర్షిప్ సర్వీస్ స్టార్ట్ చేసినారు వాళ్ళు. చేసేసరికి అందరూ వింటున్నారు, ఏం పాటలన్నీ స్తుతి పాటలు నడుస్తున్నాయి. సడన్ గా భూకంపం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ చెరసాల పునాదులన్నీ అదిరిపోయినాయి. ఆమేన్. ఆమేన్. అంటే నీవు పర్సీవరెన్స్ అనేది నీలో ఉండాలా. అంటే నువ్వు వదిలిపెట్టకూడదు ఒక విషయాన్ని. నువ్వు దేవుని కోసం పని చేస్తున్నావు, కానీ సెల్ఫ్ పిటీ వద్దు. బ్రదర్ నేను చేస్తుంటే వాళ్ళు వచ్చి కొట్టున్నారు, బ్రదర్ నేను పోతుంటే నాకు అడ్డంకులు వస్తాయి. యేసు ప్రభు చెప్పిన మాట అదే. ఏమన్నాడు? మీరు ఈ లోకంలో ఉండగా శ్రమలు కలుగుతాయి. హల్లెలూయా. అయితే భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించినాను. ఆమేన్. ఆమేన్. రోమా 8:28 చూద్దాం ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం పట్టుకుంటారు, ఎవరన్నా చింతిస్తుంటారు. చింతించే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఏం చెప్తారంటే ఈ మాట పట్టుకొని, బ్రదర్ అన్నీ మన మంచి కోసమే జరుగుతున్నాయి, సిస్టర్ అన్నీ మన మంచి కోసమే జరుగుతున్నాయి. వాళ్ళకి చాలా కష్టం వచ్చి ఉంటుంది. ఇదే చెప్తారు, ఏమని? అన్నీ మన మంచి కోసం జరుగుతాయి. నీ మంచి కోసం ఏదైనా జరగాలంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నువ్వు మొదట దేవుని ప్రేమించాలా. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతేనే నీకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ట్విస్ట్ ఉంటుంది అనమాట లాస్ట్లో. ఎంత అన్ని గలిబిలి అయినా కూడా లాస్ట్కి అది నీ కోసమే జరుగుతుంది. ఎప్పుడది? మొట్టమొదట నువ్వు దేవుని ప్రేమించాలా. రెండవది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. అంటే నువ్వు రక్షింపబడిన వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాడికి రక్షణ ఉండదు, ఏముండదు, అందరికీ ఇదే వాడుతుంటారు. అన్ని దేవుడు మన మంచి కోసం పెట్టిండు, అన్ని మంచి కోసం పెట్టిండు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 138 చూడండి, 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు, దేవుడు అంటే దావీదుకు చాలా ప్రేమ. ఆమేన్. ఆమేన్. దావీదు అంటే కూడా దేవునికి చాలా ఇష్టం. అందుకే అంటాడు, నా హృదయానుసారుడినా అంటాడు. ఈయన కాన్ఫిడెన్స్ చూడండి, ఈయన ఏమంటున్నాడు? నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. అవో నెడుస్తా అంటున్నాడా? లేదు. ఎన్ని ఆపదలు వచ్చినాయి ఆయన జీవితంలో దావీదుకు. చిన్నప్పటి నుంచి అన్ని ఆపదలే. సింహం వచ్చినా సింహాన్ని చంపేసిండు కదా, ఎలుగుబంటి వచ్చినా గొర్రెల మీద వాటిని ఎలుగుబంటిని చంపేసిండు, గొలియాతుని చంపిండు. పోనీ వెంటనే రాజ్యం చేసినారా? లేదు. అడవిలో పోడాల్సి వచ్చింది. అడవిలో అంత కష్టపడి కుటుంబాన్ని వదిలిపెట్టి ఎటువంటి జీవితం జీవించిండు పాపం. అంతటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్తున్న మాటలు ఏంటి? నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నీవు నన్ను బ్రతికించెదవు. సీ హిస్ కాన్ఫిడెన్స్. నువ్వు బ్రతికిస్తావు తండ్రి, నన్ను చంపేవు, నన్ను వదిలేయవట్లా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరికి తెలుస్తుంది? ఇది నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీకు తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నన్ను బ్రతికించెదవు. నెక్స్ట్, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేయి చాపుతావు నాయనా నా మీద. ఆమేన్. నన్ను రక్షించడానికి నీ చెయ్యి నా మీద ఉంది. ఒకటి గుర్తించండి, నువ్వు క్రిస్టియన్ అయిన రోజునే దేవుని హస్తం నీ జీవితం మీదకి వచ్చేసింది. ఆమేన్. ఆమేన్. దేవుడు ప్రభా నన్నేం పట్టించుకోవటం లేదు, నీ తల మీద ఆయన చేయి ఉంది, అది గుర్తించు ఫస్ట్. ఆమేన్. తర్వాత నీ కుడి చేయి
నన్ను రక్షించును, కుడి చేయి నన్ను రక్షించును. ఇది నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండే వ్యక్తివైతే నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇలా జరుగుతుందని. హల్లెలూయా. అందుకే ఎప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే ఫస్ట్ స్టార్ట్ స్మైలింగ్. కష్టమే ఈ మాట చెప్పడం, కానీ మనం స్మైల్ చేయడం నేర్చుకోవాలా. కష్టం వచ్చినా కూడా స్మైల్ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కాబట్టి మీరు వానిని జయించేశారు. అంటే సమస్య వచ్చిందంటే ఆ సమస్య నువ్వు ఆల్రెడీ జయించావు అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. బైబిల్లో రాయబడిందంటే అదే సత్యం. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నేను వరి కాకూడదు, నేను చింతించకూడదు. నేను చేయాల్సింది ఏంటంటే ఏది వచ్చినా కూడా నేను దాన్ని జయించి ఉన్నానని బైబిల్ రాస్తుంది. కాబట్టి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం, కొంత టైం పడుతుంది అంతే, బట్ నేనే జయిస్తాను ఈ పరిస్థితిని. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవునికి ఈ ఆలోచన ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నేను జయించటానికే ఇది నా కోసము వచ్చి ఉంది. హల్లెలూయా. వరల్డ్ కప్ మ్యాచ్ ఎందుకు పెడతారు? వరల్డ్ కప్ మ్యాచ్ ఎందుకు పెడతారు? కప్పు జయించడానికి కదా. ఒకవేళ మ్యాచెస్ లేవనుకో అప్పుడు జయించేది ఉండదు. ఆమేన్. యెహోషువ 1:8 చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. అందరూ పలకండి, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చెప్పే మాట యూ షల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్. దేవుని వాక్యం దేనికి ఉందంటే నువ్వు మెడిటేట్ చేయడానికి ఉంది. ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తావో, దివారాత్రము దాన్ని ధ్యానిస్తావో, అక్కడ ఏమంటాడు? ఫర్ దెమ్ thou shall make thy way prosperous and then thou shall have good success. గుడ్ సక్సెస్ అంటే నీకు సమస్య వచ్చింది, రెండు ఉన్నాయి ఆప్షన్స్. అందుకే చెప్తున్నా, నీవు అందరిలాగా నువ్వు బాధపడే వ్యక్తివైతే నువ్వు నీ సమస్యను పెట్టుకొని నువ్వు బాధపడచ్చు, బాధపడుతూనే ఉండొచ్చు. కొందరికి బాధపడడం కూడా ఫ్యాషన్ తెలుసా. అంత బాగా తయారవుతారు, నీట్గా తయారైంటారు, కూర్చొని ఉంటారు, అందరు అడుగుతుంటారు, క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరు, ఏమైంది అంత బాగున్నావు కదా, ఏమైంది బాగా, అందరు వచ్చి అడుగుతుంటే అది కొంచెం బాగుంటుంది. అదొక ఫ్యాషన్. ఒకవేళ అంత బాగుంటే వాళ్ళకు బాగుండదు. అది అంత బాగుంటే అది బాగుండదు. లేదు మనం ఇట్లా ఉండాలి. అన్నీ బాగుంటే కూడా లేదు మనల్ని ఎవరు పట్టించుకోరు, మనము కొంచెము. అందుకే ఇక్కడ ప్రతి సమస్య, ఏ సమస్య వచ్చినా సమస్యను గురించి నువ్వు చింతించుచు బాధపడాలా. సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కువగా ధ్యానించాలా అనేది రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైతే నువ్వు ఆ సమస్యను ఈజీగా అధిగమిస్తావు. హల్లెలూయా. యు విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ ఉంటుంది. లేదు బ్రదర్, ఇంకా ఇంత చేసినాక దేవుని నేనెందుకు అని వదిలేస్తారు. కొందరు వదిలేస్తారు, లాస్ట్కు వేస్ట్ అయిపోతారు. 1 తిమోతి 4:15 చూడండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఇంగ్లీష్ లో చదువు అదే మాట. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. మెడిటేట్, ధ్యానించు, దేవుని విషయాలను ధ్యానించు, దేవుని మంచితనాన్ని ధ్యానించు, దేవుడు నీకు ఎన్నిసార్లు కష్టం నుంచి బయటికి తీసుకొచ్చిండు ధ్యానించు, దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన అద్భుతాలన్నింటిని గురించి ధ్యానించు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఈ విషయాలన్నింటినీ నువ్వు ఆలోచించు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన వద్దు, అన్నిటి గురించి ధ్యానించి, ప్రభా నువ్వు ఎంత నమ్మకస్తునివి, నేను ఆ పరిస్థితుల్లో చనిపోవాల్సి ఉండింది కానీ నన్ను బ్రతికించినావు. హల్లెలూయా. ప్రభా నాకు ఆర్థికంగా నేను ఇబ్బందిలో ఉండినా నన్ను ఈరోజు నిలబెట్టినావు, నీకు స్తోత్రం నాయన. ప్రభా నేను ఒకప్పుడు ఏమి తినే పరిస్థితుల్లో లేకుంటే కానీ ఈరోజు నువ్వు నాకు అన్నం పంపించినావు తండ్రి, నీకు స్తోత్రం. తొందరలో బిర్యానీ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి చిన్న చిన్న విషయాల్లో థ్యాంక్ఫుల్గా ఉంటావో బెటర్ థింగ్స్ విల్ కమ్. అందుకే మెడిటేట్ అపాన్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు నీ జీవితంలో చేసిన అన్ని మంచి పనులను కూర్చొని
ధ్యానించడం మొదలుపెట్టు. హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో ప్రాఫిటింగ్ అనేది జరుగుతుంది, లాభం అనేది జరుగుతుంది. హల్లెలూయా. గాడ్ లవ్స్ థ్యాంక్ఫుల్ పీపుల్ హూ ఆర్ థ్యాంక్ఫుల్. ఎప్పుడైతే నువ్వు చింతించే వ్యక్తి అనుకో, యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నువ్వు దేవుని గురించి నిజంగా నువ్వు దేవుడు చేసిన అన్నింటి కోసం నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివైతే నువ్వు ఫస్ట్ చింతించడం ఆపేస్తావు. ఆపేసి ప్రభువా గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా, అప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, ఇప్పుడు కూడా సహాయం చేసే దేవుడివి. హల్లెలూయా. నువ్వు నమ్మకస్తునివి నాయన. లోకంలో ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నువ్వైతే నన్ను విడిచిపెట్టవు అని మనం నోరు తెరిచి పలకాల. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. అయితే ఇది యాంప్లిఫైడ్ బైబిల్లో, ఇంతకుముందు చదివాం కానీ యాంప్లిఫైడ్ బైబిల్ గమనించండి. And who of you by worrying can add 1 hour to the length of his life? లిటరేచర్లో క్యూబిట్ అని ఉంది. ఇంతకుముందు మనం చదివినప్పుడు ఏమండిందంటే, ఎవడైనా చింతించటం వలన ఒక మూరెడు చేసుకుంటాడా? మూరెడు కాదు, ఇక్కడ ఏమంటున్నాడు యాంప్లిఫైడ్ బైబిల్లో, నువ్వు చింతించడం వలన నీ జీవితము 1 గంట ఎక్కువ పెంచుకోగలరా? అర్థమవుతుందా? యాక్చువల్ మీనింగ్ ఇది. మాథ్యూలో అది ఉంది, అందరు ఇప్పటికి కూడా మూరెడు అంటారు. యాంప్లిఫైడ్ బైబిల్ ఏం చెప్తుంది? లిటరేచర్లో క్యూబిట్ అంటే హియర్ ప్రాబబ్లీ అప్లైడ్ మెటాఫోరికలీ టు ఎ లైఫ్ స్పాన్. నువ్వు చింతించడం వల్ల నీ జీవితం పెరుగుతుందా? ఒక 80 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతుకుతాడా చింతించడం వల్ల? ఏం జరుగుతుంది? యాక్చువల్గా తగ్గిపోతుంది. వాడు చింతించడం వల్ల వాడికి నిద్ర లేక వాడు ఇంకా తగ్గిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. హల్లెలూయా. అంటే దుఃఖంగా ఉండే మనసు దేనికి కారణమవుతుంది? అనారోగ్యతకు కారణం, అంతే కదా. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, దుఃఖము గల మనస్సు అనారోగ్యమునకు కారణము. హల్లెలూయా. హల్లెలూయా. అదే బైబిల్ అదే చెప్తుంది. అంటే నువ్వు సంతోషంగా ఉండు. యు చూస్ టు బి హ్యాపీ. అంటే ఎట్లా బ్రదర్ ఎట్లా ఉండాలో? ఇట్స్ ఎ చాయిస్. హ్యాపీగా బ్రతకడం అనేది ఇట్స్ ఎ చాయిస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోగ్యముగా నువ్వు జీవించాలా. నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో నీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనారోగ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు చింతిస్తావో, సంతోషంగా ఉండవో, దుఃఖంలో ఉంటావో, ఆందోళనలో జీవిస్తుంటావో నీ యొక్క ఆరోగ్యము క్షీణించిపోతుంది, అనారోగ్యతకు కారణమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ పదం చూడండి. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలను ఎండిపోజేయును. ఈరోజు ఆర్థరైటిస్ విన్నారా ఎవరైనా? ఆర్థరైటిస్లో ఏమైపోతుంది? ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఆ కండిషన్లో ఏమైపోతుందంటే ఎముక ఎండిపోతుంది. ఆ యొక్క కీలులో ఉండేటువంటి గుజ్జంతా అయిపోతుంది, ఎండిపోతుంది, ఎముకలు బిగుసుకుపోతాయి. ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. రాపిడికి వాళ్ళు నడచలేరు, నొప్పులు. దీనికి కారణం ఏంటి? నలిగిన మనసు. చదవండి మరోసారి. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. నలిగిన మనస్సు. అందుకే నీ మనస్సు నలిగిపోనియొద్దు. ఎవరేమన్నా వదిలిపెట్టేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. పట్టించుకోకూడదు. ఇంకా మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఏదైనా. ఎందుకంటే మన ఎముకలు చాలా ముఖ్యం మనకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలు ముఖ్యమా కదా? ఎముకలు ముఖ్యము, కీళ్ళు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. అదే మనం ఒకవేళ అనారోగ్యం అయిపోతే నీ లైఫ్ తగ్గిపోతుంది. హల్లెలూయా. సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణము. హల్లెలూయా. ఎంత ఆరోగ్యంగా ఉంటావో నీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. అందుకే ఎప్పుడు కూడా ఒకటి గుర్తించండి, ఈ యొక్క వరి అంటే నువ్వు చింతించే విషయము అనేది ఏంటంటే సైతాన్ నుంచి వస్తుంది అనేది గుర్తించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా. నేను ఇవన్నీ మామూలుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ బట్ ఒక గొప్ప ఆత్మీయమైన పోరాటం ప్రతి క్రైస్తవుని జీవితంలో జరుగుతుంటుంది. ఒక ఆత్మీయ పోరాటం. సైతాన్ ఏం చేస్తాడు? ఆలోచనలను నీ మీదకి వదులుతాడు. నేను మొదట్లో చెప్పాను, ప్రతి ఒక్కరికి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఎక్కడి నుంచి వస్తాయి? సైతానే. వాడు ఎక్స్పర్ట్. వాడు 6000 సంవత్సరాల నుంచి వాడు ఇదే పని ఉన్నాడు. మనుషుల మీద ఆలోచనలు వేయడము, ఏ ఆలోచనలకు మనుషులు లొంగుతారు, ఏ ఆలోచనలకు మనుషులు రియాక్ట్ అవుతారు, వాడికి అన్నీ తెలుసు.
వాడు ఏం చేస్తాడు, నేను చిన్నప్పటి నుంచి గమనించి అంటాడు, ఏ ఆలోచనలకు నువ్వు రియాక్ట్ అవుతావు అనేది వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, నీకు అటువంటి ఆలోచనలే నీ మీదకి తీసుకొస్తుంటాడు. ఆమేన్. అందుకే మనం ఏం చేయాలి, విశ్వాసంతో దాన్ని ఎదుర్కోవాలి. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే లాస్ట్కి ఏమైపోతుంది, ఒక స్ట్రాంగ్ హోల్డ్ తయారైపోతుంది. ఒక్కొక్క ఆలోచన ఒక దారం లాంటిది, సన్న దారాలు. నువ్వు అలౌ చేస్తున్నావు అనుకో, దారాలను అలౌ చేస్తుంటావు, అదేమైపోతుంది, లాస్ట్కు ఒక థిక్ బెడ్షీటో బ్లాంకెట్ లాగానో తయారవుతుంది నీ మైండ్లోకి. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. ఇవన్నీయుగాక విశ్వాసమను ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. బ్రదర్, నేను ఎప్పుడు అగ్నిబాణాలు చూడలేదు బ్రదర్ అంటారు కొందరు. అగ్నిబాణాలు అవే నీకు వచ్చే ఆలోచనలు, నిన్ను కృంగదీసే ఆలోచనలు, నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు. అది వేరే మనుషులు మాట్లాడచ్చు, ఏదైనా ఎక్కడి నుంచైనా రావచ్చు అవి. హల్లెలూయా. నిన్ను గురించి నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను, సెల్ఫ్ ఎస్టీమ్ను తగ్గించే విధంగా ఉండే ఆలోచనలు కూడా కావచ్చు. సో వీటన్నింటినీ నువ్వేం చేయాలంట, విశ్వాసం అనే డాలు పట్టుకొని, హల్లెలూయా, నేను ఈ లోకం సంబంధించిన మనిషిని కాదు, నేను దేవుని మనిషిని. హల్లెలూయా. థింకింగ్ వేరే అయిపోవాలా. నేను ఇంకా ఇటువంటి విషయాలను పట్టుకొని నేను ఊగులాడడానికి వీల్లేదు, నేను వీటిని వదిలేస్తున్నాను. హల్లెలూయా. ఇది విశ్వాస పోరాటం అనేది మనం గమనించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:3-6 చూద్దాం. మేము శరీరదారులమై నడుచుకున్నచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. ఇదొక యుద్ధం. నీకు వస్తున్న ఆలోచనలను నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావంటే నువ్వు ఓడిపోతావు. నీకు పదే వస్తుంటాయి నెగటివ్ ఆలోచనలు. అవి ఏ రకమైన ఆలోచనలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏవైనా కావచ్చు. బట్ వాటిని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావంటే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు అలౌ చేస్తున్నావు. అగ్నిబాణాలు అవి నిన్ను కాల్ చేస్తుంటాయి లోపల. కానీ ఏమంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను శరీర ప్రకారము యుద్ధం చేయం. శరీరం ప్రకారం కత్తి, డాలు, గన్లు పట్టుకుండేది కాదు ఇది. ఎందుకు? 4వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. మా యొక్క యుద్ధోపకరణలు ఎట్లాంటివి, మా వెపన్స్ ఎటువంటివి? ఇది ఒక క్రైస్తవునికి ఉండాల్సిన వెపన్స్ ఎటువంటివి అంటే, ఫస్ట్ వాడి మైండ్లో ఉండే దుర్గాలను పడద్రోయాల. దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయాల. హల్లెలూయా. రాంగ్ టీచింగ్స్ ఉంటాయి, రాంగ్ డాక్టరీన్స్ ఉంటాయి, దుర్గాలుగా లోపల ఉండిపోయి ఉంటాయి. సత్యం అనేది అర్థం చేసుకోకుండా అడ్డంగా ఉంటాయి. హల్లెలూయా. ఒక మనిషి గురించి నెగటివ్ విని నువ్వు ఒక నెగటివ్ స్ట్రాంగ్ హోల్డ్ నీ మైండ్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక మనిషిని చూస్తేనే వాళ్ళతో మనకు పెద్ద పరిచయం ఉండదు, అయినా కూడా ఏమంటుంటారు, వైబ్స్ అంట, నెగటివ్ వైబ్స్. ఏంటి ఆ నెగటివ్ వైబ్స్? సేటని ఇసురుతాడుది బాణం, అబ్బా నీకు మండుతుంది, నాకు వాళ్ళతో నెగటివ్ వైబ్ ఉంది. వాళ్ళు నిజానికి మంచోళ్ళే ఉండొచ్చు. అర్థమవుతుందా? మన అజంప్షన్స్ అంటే మనం థింక్ చేస్తాం, వీళ్ళతో మాకు బాగుండరేమో, వీళ్ళు బాగుంటారేమో, మనం ఊహించుకుంటుంటాం. అది తప్పు. అదేమంటారు, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చింతిస్తున్నావో నీ యొక్క మైండ్లో దుర్గం ఉండిపోతుంది. సైతాను యొక్క కోట గోడలు కట్టబడుతుంటాయి. నువ్వేం చేయాలా? నువ్వు నిజంగా పోరాటంలో ఉన్నాను, గెలుస్తున్నాను అంటే నువ్వు వాటిని పడద్రోయాలి. హల్లెలూయా. ఎలా పడద్రోయాలా? దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఇదంతా మైండ్లో ఉన్నవన్నీ పోతాయి. ఆమేన్. దట్స్ ది ఓన్లీ వే. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే చెత్త చెదారం మైండ్లో పేరుకుపోయినవన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టడం అంటే అరెస్ట్ చేయడం, చెరపట్టడం అంటే బంధించడం, అరెస్ట్ చేయడం. అంటే ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆలోచన వచ్చింది, నీకు ఒక సమస్య వచ్చింది. నీకేమనిపిస్తుంది? లోక ప్రకారంగా ఆలోచిస్తే అబ్బా ఇది చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది.
ఇంపాసిబుల్ అనే పదం ఒక ఆలోచన, అది నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఇంపాసిబుల్. 10 మందితో నువ్వు మాట్లాడతావు, వాళ్ళు కూడా 10 సార్లు ఇది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటారు. వెంటనే ఏమవుతుంది, ఆ 10 ఇంపాసిబుల్ అనే పదాలన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ హోల్డ్ తయారవుతుంది. అర్థమవుతుందా? అంటే ది మోర్ యూ ఎంటర్టైన్, ది మోర్ యూ థింక్ ఆఫ్ దట్, అది ఒక స్ట్రాంగ్ హోల్డ్, ఒక దుర్గముగా తయారైతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసుప్రభు ఏమంటాడు? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమంటాడు? నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఇంపాసిబుల్ అనే పదము దేవుని వాక్యానికి సరిపోతుందా, వ్యతిరేకంగా ఉందా? వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు చదవండి ఆ మాట. ఇప్పుడు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆమేన్, ఆమేన్. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం. దేవుని జ్ఞానం ఏం చెప్తుంది? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్తుంది. కానీ ఈ ఆలోచన ఏం చెప్తుంది? ఇంపాసిబుల్ అనే ఆలోచన ఏం చెప్తుంది? దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తుంది అది. ఇప్పుడు ఏం చేయాలంట? అటువంటి ఆటంకములను పడద్రోయాల. నువ్వు క్రిస్టియన్ అయితే వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. బ్రదర్ ఆయన క్యాన్సర్ వచ్చిందంట, ఇంకా క్యాన్సర్ వస్తే ఇంక అంతే, ఇంకా చచ్చిపోతారు. ఏం చేయాలా నువ్వు క్రైస్తవునిగా? యేసు క్రీస్తు నామమున ఐ కమాండ్ దట్ క్యాన్సర్ టు డై అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. యూ షుడ్ నో దట్ యు ఆర్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వీటన్నిటికంటే పైన ఉన్నాను. ఐ వర్క్ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. ఈ లోకం కాదు. ఇప్పుడు ఆలోచించండి, మనకు వచ్చే ఆందోళనకరమైన ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంటాయి. నువ్వేం చేయాలి? వాటిని పడద్రోయాలి. హల్లెలూయా. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. నువ్వు చెరపట్టలేదనుకో, ఇంపాసిబుల్ అనే ఆలోచన తిరుగుతుంది అనుకో, అది తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతూనే ఉంటుంది. నువ్వేం చేయాలి? దాన్ని ఫస్ట్ దాన్ని అరెస్ట్ చేయాలి, ఆ ఆలోచనను ఆపేయాలి. ఆమేన్. ఆపిన తర్వాత యేసు క్రీస్తుకు లోబడేట్టు చేయాలి. హల్లెలూయా. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేది నీ నోటి నుంచి రావాలి. నీ దుర్గములను పడద్రోస్తున్నారు. ఆమేన్. ఎట్లా పడద్రోస్తున్నావు? దేవుని వాక్యాన్ని పలుకుతూ, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ, ది మోర్ యు మెడిటేట్ ఆన్ ది వర్డ్, ఆ మెల్లగా దుర్గాలన్నీ పడిపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు గమ్మునున్నావంటే ఆ యొక్క ఆలోచనలు ఎక్కువైతాయి, ఇంకా ఆ యొక్క సాతాను యొక్క కోటలు దుర్గాలు ఇంకా బలంగా తయారవుతాయి. గమ్మున బ్రదర్ నేనేం చేస్తున్నాను బ్రదర్? గమ్మున ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్. ప్రార్థనతో పోవు, ఆ దుర్గాలు ప్రార్థనతో పోవు. మరి దేంతో పోతాయి? దేవుని వాక్యాన్ని ధ్యానించాల. హల్లెలూయా. ఇప్పుడు ఒక బుట్ట ఉంది, బుట్టలో అంతా చెత్త ఉంది. ఆ చెత్తను ఏం చేస్తారు? ఈ బుట్ట క్లీన్ కావాలంటే ఏం చేయాలా? నీళ్ళల్లో పోయి ముంచాల. ముంచితే ఒకసారికి పోతుందా? పోదు, కొంతవరకు పోతుంది. మళ్ళీ ముంచాలి, మళ్ళీ ముంచాలి. చాలాసార్లు ముంచి 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 అప్పుడు ఏమవుతుంది? అప్పుడు క్లీన్ అవుతుంది. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే మెడిటేషన్ అంటే దేవుని వాక్యాన్ని స్వీకరించి స్వీకరించి మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచించి, ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క కార్యాన్ని చేస్తావో, దేవుని వాక్యం మంచి నీటి లాంటిది. ఈ యొక్క ఆందోళన కలిగించే ఈ యొక్క చెడ్డ ఆలోచనలు, ఈ యొక్క దుర్గం, ఇవన్నీ కూడా చెత్త లాంటివి. అవన్నీ క్లీన్ కావాలంటే దేవుని వాక్యంతో పదే పదే నువ్వు మెడిటేట్ చేయాలి. అంటే నిన్ను నువ్వు కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూద్దాం ఫిలిప్పీ 4:6-7 2 వచనాలు కలిపి చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, ఆందోళనకరమైన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలంట? చింతపడాలా? కొంతసేపు ఒక అర్ధగంట చింతపడి తర్వాత ప్రార్థన చేయాలన్నదా? లేదు. ఫస్ట్ నువ్వు స్టాప్ చేసేయి, చింతపడొద్దు. నెక్స్ట్ ఏం చేయాలా? ప్రతి విషయం రాసుకో, నీకేం కావాలనుకుంటున్నావో ప్రతి విషయం అంటే నీట్గా నోట్ చేసుకో. నోట్ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర కూర్చోవాలా. ప్రభా, నేను చింతించటం లేదు, ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను నీ కుమారుణ్ణి. నువ్వు పరిస్థితులు ఎట్లా మారుస్తావో నేను అదేవిధంగా ఈ పరిస్థితిని మార్చడానికి నేను నీ సన్నిధికి వస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన నువ్వు చెప్తావు, ప్రభా ఈ విషయాలు. విజ్ఞాపన, విజ్ఞాపన అంటే సప్లికేషన్. సప్లికేషన్ అంటే ఏంటంటే యూ విల్ బి రీజనింగ్ విత్ గాడ్. దేవునితో రీజన్ ఇస్తావు.
ప్రభా డాక్టర్ అయితే ఇది ఇంపాసిబుల్ అన్నాడు, కానీ నీ వాక్యంలో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని ఉంది. మరి ఇక్కడ వాక్యం ఇది కరెక్ట్ కదా ప్రభా, యూ విల్ బి రీజనింగ్ అండ్ టాకింగ్. అర్థమవుతుందా? ప్రభా నాకు ఆర్థికంగా ఇబ్బందిగా పడుతున్నాను, మరి నేను దశం భాగం ఇస్తున్నాను కదా, నువ్వేం చెప్పినావు? ఆకాశ వాక్యాలను విప్పి నువ్వు పట్టజాలన్నంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాను, మరి ఇంకా రాలేదే? నువ్వు శోధించమన్నావు కదా, నేను అడుగుతున్నాను కదా, నాకు కావాలి కదా. అర్థమవుతుందా? యు ఆర్ రీజనింగ్. హల్లెలూయా. నేను ఆర్థికంగా ఇబ్బంది పడడానికి వీల్లేదు కదా ప్రభా, మరి ఇక్కడ ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? దీని నుంచి నేను బయటపడాలి. మాస్టర్ అంటే టైట్స్, అసర్ రిచెస్. నేను నా రిచెస్ అన్ని టైట్స్లో ఉన్నాయి, నేను నిధి నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ధనవంతునిగా ఉండాలి కదా, నేను కష్టంలో ఉండకూడదు కదా. అర్థమవుతుందా? నీ ప్రార్థనలు విజ్ఞాపనలు ఏం చేయాలంట? కొట్లాడేట్టు కాదు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి థ్యాంక్ఫుల్గా, ప్రభా వాక్యం ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రం, వాక్యం ద్వారా నేను ఈ విషయాలు తెలుసుకోగలుగుతున్నా, నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నా విన్నపాలు ఇవి ఉన్నాయి ప్రభా అని నువ్వు దేవునికి తెలియపరచాలా. థ్యాంక్ యూ లార్డ్, నా ప్రార్థన విన్నావని చెప్పాలా, వదిలేయి. ఇంకా అప్పుడేం జరుగుతుందంటే 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చింతిస్తే నీ హృదయము నీ తలంపులు అన్నీ గలిబిలిలో ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి విన్నవించుకుంటావో అప్పుడేం జరుగుతుందంట? దేవుని సమాధానం, సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర అంతా గలిబిలి, అందరికీ గలిబిలి ఉంది. మమ్మల్ని ఏమి ఇక్కడికి తీసుకొచ్చినావు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? అంతా గలిబిలి. ఏమన్నాడు దేవుడు? నీ కర్ర నీ చెయ్యి ఎత్తు అన్నాడు. ఆయన ఎప్పుడైతే చెయ్యి ఎత్తిండో ఆ ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది, ఎండిన నేల కనిపించింది. మనుషుల జ్ఞానంకి తెలియదు, అది మనుషుల జ్ఞానంకి ఇంపాసిబుల్. ఎట్లా నీళ్ళు సపరేట్ అయినాయి? హల్లెలూయా. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం, అదే షాలోమ్ సమాధానం. ఎప్పుడైతే షాలోమ్ సమాధానాన్ని నువ్వు స్వీకరిస్తావో మిరకిల్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానాన్ని స్వీకరిస్తావో నీ జీవితంలో మంచే జరుగుతుంది, అద్భుతాలే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు గలిబిలిలో ఉంటే ఏం జరగవు. ఆమేన్, ఆమేన్. ఒకసారి మాకు నీళ్లు లేవు. ఏమైంది? ఆ రాయితో మాట్లాడి నీళ్ళు వస్తాయి, రాయిలోంచి నీళ్ళు వచ్చినాయి. సమస్త జ్ఞానంకు మించిన రాయి ఫార్ములా ఏంటి? సిలికాన్, SiO2 అంటారు. దాంట్లో వాటర్ ఉందా? లేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు. అంటే మనుషుల జ్ఞానము, సమస్త జ్ఞానము, సైంటిస్టుల జ్ఞానము, అన్నింటికి మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావలి కాస్తుంది, మీ తలంపులకు కావలి కాస్తుంది. హల్లెలూయా. When your miracle is on its way, you know that you have got it. Amen. ఆందోళన అవసరం లేదు. You know you are preserved, you know you are protected. I am highly protected. నేను ఎప్పుడు చెప్తాను, నాకు అస్సలు ఏది కూడా భయపడాల్సిన పరిస్థితే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అడ్డం ఉంటే దేవుడు తీసేస్తుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో నీకు దేవుడు ఒక సైన్ ఇస్తాడు, నీకు ఒక సూచన ఇస్తాడు. ఆమేన్. అంటే వాక్యం ద్వారా మాట్లాడచ్చు, నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు కొన్నిసార్లు నువ్వు డీప్గా నిద్రపోయినప్పుడు దేవుడు ఒక కళ ఇవ్వచ్చు, పాజిటివ్గా. దేవుడివి అన్నీ నీకు పాజిటివే. దేవుని ఆలోచనలు నీకు మంచి జరిగేవే ఉంటాయి, చెడు జరిగేది ఉండదు. హల్లెలూయా. చెడుది ఏదైనా వచ్చిందంటే సేటన్, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైతే నీకు అది వస్తుందో నీకు ఇంకా సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంకా అలజడి ఏమాత్రం ఉండదు ఎప్పుడైతే నువ్వు అందుకే ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నవిస్తావో దేవుని యొక్క సమస్త జ్ఞానంకు మించిన ఆయన సమాధానము నీ హృదయములను నీ యొక్క తలంపులకు కావలిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సేటన్ ఇంకొక ఆలోచన తీసుకొచ్చినా కూడా వాడు లోపలికి తీసుకురాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ బి గార్డింగ్. ఆమేన్. కావలి కాస్తుంది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఫస్ట్ నీకు నువ్వే పోరాడుతుంటివి, ఆలోచనలు వస్తూనే వాటిని ఎంటర్టైన్ చేయడము, అబ్బాబాబా బాధపడము, మళ్ళీ సునీల్ అన్న వాక్యం విన్న తర్వాత అరే నేను చింతించకూడదు అనుకుంటాము, మెడిటేట్ చేస్తున్నాము, అన్నీ అవుతుంది ఇప్పుడు. అయితే
ఎప్పుడైతే నీకు ప్రార్థన చేసి విన్నపములు దేవునికి సమర్పిస్తావో, నువ్వు నమ్ముతావో దేవుని వాక్య ప్రకారంగా, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సమాధానము నీ హృదయానికి, నీ యొక్క తలంపులకు కావలిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ హార్ట్ ప్రొటెక్ట్ అవుతా ఉంది, నీకు హార్ట్ అటాక్స్ రావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా కావలి కాస్తాడు దేవుడు. కావలి కాస్తాడు అంటే ఏమర్థము? ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దిస్ ఈస్ ది వర్డ్. ఏమాత్రము ఏ నెగటివ్ థాట్ను కూడా ఎంటర్టైన్ చేయకండి. చాలామంది మీద మనకు చాలా కోపాలు ఉండొచ్చు, మనం వదిలేస్తాం. అర్థమవుతుందా? మనం కామ్గా ఉండిపోవాలా. వీ మస్ట్ గో ఇన్ టు హైబర్నేషన్. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతుండాలి ఆ టైంలో. హైబర్నేషన్ అని చెప్పి ఎవరితో మాట్లాడకుండా కొట్లాడుకుంటా అట్లా కాదు, నువ్వు ఎక్కువ దేవునితో గడపాలా. ది మోర్ యు మెడిటేట్ ఆన్ ది వర్డ్, ది బెటర్ యు విల్ బికమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకొని నాతో పాటు పలికి ఈ ప్రార్థన నాతో పాటు చేయండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున విన్న మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ఇక నేను చింతించను. ఏ విషయాన్ని బట్టి కూడా నేను చింతించను. నేను ప్రతి చింతను మీ మీద విసిరేస్తున్నాను. నా జీవితము ఇక ఇప్పటి నుండి సంతోషకరముగా సమాధానముతో దేవుని సమాధానముతో నేను జీవిస్తానని వాక్య ప్రకారముగా ఈ వాక్యమే ఈ రోజు విన్న ఈ వాక్యమే నా లైఫ్ స్టైల్ గా ఉంటుందని యేసుక్రీస్తు నామమున నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా ఎవరైనా అనారోగ్యతలో ఉన్నా, ఎక్కడైనా ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీ చేతిని మీ తల మీద పెట్టుకోండి. అనారోగ్యతలో ఉన్నవారు మీ తల మీద చేయి పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు నాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను పలుకుతుండగా మీరు స్వీకరించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, ఈ యొక్క బిడ్డలను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రభా, ప్రతి అనారోగ్యతను కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రతి రోగపాత్మను వెలిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ప్రభా, అది ఎటువంటి చిన్న తలనొప్పి కానీ ప్రభా, పెద్ద క్యాన్సర్ కానీ ప్రభా, అన్నీ కూడా నా మాటల శబ్దంలో తండ్రి అవన్నీ కొట్టివేయబడుతున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. అద్భుతములు జరుగుతున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరు వాక్యాన్ని స్వీకరిస్తుండగా తండ్రి, వాక్యము శరీరధారిగా వారి జీవితాల్లో కార్యం చేస్తున్నాడని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆర్థికమైన ఇబ్బందులు ఏవి ఉండవని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి కొరత కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, ఆశీర్వాదంలో జీవిస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ వాక్యమే ఆశీర్వాదం, మీ యొక్క ఆత్మ ఆశీర్వాదం తండ్రి. ప్రభా, నేను వీరి మీద పలుకుతున్న మాటలు ఆత్మయు నాయన జీవమైంటుండగా తండ్రి, వీరి ప్రతి సమస్య కొట్టివేయబడిందని యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.